2 నిమిషాలు మౌనం పాటించిన ఆటగాళ్లు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా హైదరాబాద్, ముంబై క్రికెటర్లు మ్యాచ్కు ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలిపారు. వీరితో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా నిలబడి నివాళులు అర్పించారు. నల్ల రిబ్బన్ను ధరించి ఆటగాళ్లు బరిలో దిగారు. కాగా నిన్న పహల్గామ్లో 28 మంది మరణించిన విషయం తెలిసినదే. ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఓటముల పరంపర కొనసాగుతుంది. ఇవాళ ఉప్పల్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో 27 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 140 పరుగుల టార్గెట్ను ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సూర్య 40తోనూ జాక్స్ 22 రన్లు చేశారు. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి. టీ20లో 12,000 పరుగుల క్లబ్లో హిట్మ్యాన్. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ టీ20లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచ్ల్లో హిట్మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12,000 టీ20 క్లబ్లో కోహ్లీ తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 8వ ప్లేయర్గా నిలిచారు. 12,000 పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హెల్స్, షోయబ్ మాలిక్, పొలార్డ్, కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఉన్నారు. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా. ముంబై ఇండియన్ ప్లేయర్ అయిన జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20లో అత్యధిక వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా ఆయన అవతరించారు. హైదరాబాద్తో మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్స్ల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా అత్యధిక వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ నిలిచారు. అగ్రస్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచ్ల్లో 300 వికెట్లు తీశారు. అవ్వకుండా వెళ్లిపోయారు. ముంబైతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు ఇషాన్ కిషన్ తీరు వివాదాస్పదం అయినది. చాహల్ లెగ్ సైడ్ వేసిన బంతికి ఇషాన్ ఆడబోయారు. కానీ బాల్ నేరుగా కీపర్ చేతిలో పడింది. వెంటనే ఇషాన్ పెవిలియన్ వైపు నడిచారు. అప్పటికీ ఫీల్డర్లు అప్పీల్ చేయలేదు. అంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. కానీ ఇషాన్ వెళ్లిపోవడం చూసి అంపైర్లు అవుట్ ఇచ్చారు. దీంతో ఎంఐ ప్లేయర్లు కూడా ఇషాన్ షాక్ అయ్యారు. చివరికి రీప్లేలో బంతి బ్యాట్ను తాకలేదని తెలిసింది. నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. కానీ మరి ఓడిపోవడంలో ఇషాన్ కిషన్ తీరు ఇలా ఉండడం మరి దారుణంగా ఉంది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి ప్లేఆఫ్కి వెళ్లే ఛాన్సే లేకుండా పోయింది.